అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తల్లిని, దురదృష్టవంతురాలైనటువంటి తల్లిని ఈరోజు గోపీనాథ్ మరణమే ఇటువంటి పరిస్థితులకి దారి తీస్తుందని ఏనాడు నేను అనుకోలేదు. నేను వీధిలోకి వచ్చి మాట్లాడతాను కూడా నేను అనుకోలేదు. నాకు ఇప్పుడు 92 సంవత్సరాల వయసు. 63 సంవత్సరాలు గోపీనాథ్ని నేను పెంచుకున్నాను. కానీ నా బతికే వాళ్ళ బయటకు వచ్చేసి అన్నట్టుగా అయిపోయి చాలా బాధపడుతున్నాను. గోపీనాథ్ మరణం ఏమో ఒక మిస్టేక్ అనిపిస్తుంది నాకు. అతను ఇట్లా సిక్లో ఉన్నాడని చెప్పేసి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడని చెప్పి వెళ్తే నేను కానీ నాకు ఇంకో కొడుకు ఉన్నాడు వజ్రనాథ్ అని, అతను కానీ హాస్పిటల్లోకి ఎంటర్ అవ్వకూడదు అన్నటువంటి ఆర్డర్స్ ఒకటి గోపీనాథ్ ఇప్పుడు భార్య అనబడే సునీత ఆర్డర్స్ పాస్ చేసింది. ఆ లెటర్ కూడా ఉన్నది ఇప్పుడు. అయితే ఇంతకీ ఏంటంటే గోపీనాథ్ గారు ఎప్పుడు చచ్చిపోయింది అన్నది తల్లిగా నాకే తెలియదు. 5వ తారీఖే చనిపోయాడని కొంతమంది అంటున్నారు, 8వ తారీఖు చనిపోయాడని కొంతమంది అంటున్నారు. 5వ తారీఖు ఒకవేళ ఎట్లన్నా ఉంటే కూడా 5, 6 ఆగి కేటీఆర్ గారు వస్తున్నారని కేటీఆర్ గారు వచ్చిన తర్వాత అమెరికా నుంచి అనౌన్స్ చేశారు. ఏమిటో మరి అర్థం కాదు. తల్లిగా నాకు కూడా చెప్పకుండా ఎవరో కేటీఆర్ గారి కోసం, అంటే రాజకీయాలు ఉంటే ఉండొచ్చు, కానీ తల్లిగా నన్ను ఎందుకు ఎంటర్ అవనివ్వలేదు, ఎందుకు చూడొద్దని ఎందుకు అన్నారు, అదొక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. అయితే పోరాటం చేసి ఎవరినో బతిమాలి కళ్ళతో చూశాను, అది వేరే సంగతి. తర్వాత అతను గోపీనాథ్ కొంచెం తడబడుతున్నా బాబు, మీరేమనుకోవద్దు. గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి అంత పేరు తెచ్చుకున్నాడు. ప్రొద్దున 8 గంటలకి 9 గంటలకు హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళి అంత అర్జెంటుగా 5 గంటలకి క్రిమినేషన్ చేయవలసిన అవసరం ఏమిటో అర్థం కాదు. అంత పేరున్నాడు. కనీసం ఒక్కరోజైనా దూరాన మా వాళ్ళందరూ ఆంధ్రాలో ఉంటారు, దూరాన్ని నుంచి వచ్చేందుకు ఒక్కరోజైనా ఎందుకు టైం ఇవ్వలేదో తెలియలేదు. తర్వాత గోపీనాథ్ గారు డయాలసిస్ పేషెంట్గా ఉన్నప్పుడు అతని దగ్గర ఒక అటెండర్ని కూడా పెట్టకుండా వదిలేసి ఆమె ఎందుకు వెళ్ళిందో తెలియలేదు. అటెండర్ని అంటే నాకు తెలియపోయినా వాళ్ళ తల్లే ఒక సోషల్ మీడియాలో చెప్పింది, ఎవరు లేరు ఇంట్లో, మా ఎక్కడికి వెళ్ళింది, ఒక చిన్న పిల్లే ఉంది, మీరు చూసుకోండి ఒకసారి. సోషల్ మీడియాలో సునీత గారి తల్లి చెప్పిందో లేదో మీరు చూసుకోండి. ఇది ఆమె చెప్పిందంటే యథార్థం, అవును అదే టైంలో మీరు చూసుకోండి. ఇదంతా ఎట్లా జరుగుతుందో ఏం జరుగుతుందో కూడా మాకు తెలియట్లేదు. తర్వాత ఏమో పార్టీ అంటారు, టికెట్ అంటారు, దాంతో మనకి సంబంధం లేదు. అదే నా బాధ నేను పడుతుంటే ఈ పార్టీ కోసం ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు మీరు అని అడుగుతున్నారు నన్ను. ఇప్పుడు తీసుకొచ్చిన విషయం కాదు ఇది. ఆస్తుల గురించి గోపీనాథ్ గారి లీగల్ సర్టిఫికేట్ కోసం 25 గోపీనాథ్ చనిపోయింది జూన్లో. చనిపోయిన జూన్ 8వ తారీఖు గోపీనాథ్ చనిపోయాడని అనౌన్స్మెంట్ అయింది. 8వ తారీఖున 8వ తారీఖు నుంచి 25వ తారీఖు అప్లై చేసింది ఆవిడ. 4వ తారీఖు జూలై 4వ తారీఖు తెచ్చుకుంది లీగల్ సర్టిఫికెట్. ఆ లీగల్లో అసలు భార్య, కొడుకు, నేను ఎవరూ లేవు. పెండ్లైన భార్య, ఆయన పుట్టిన కొడుకు, నేను ఎవరు లేకుండా తను
తను 3 బిడ్డల్ని పెట్టుకొని మేమే లీగలని తెచ్చుకున్నప్పుడు మీరందరూ చూస్తున్నారు, వింటున్నారు, నేనేం చేయాలి? నాకు అక్కర్లేదు, నేను ఇక రేపో మాపో చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నా, ఎందుకంటే ఏజ్ అయిపోయింది. అయితే ఆ చిన్న బిడ్డను ఏం చేయాలి? ఆవిడని ఏం చేయాలి? వాళ్ళు గోపీనాథ్ భార్య బిడ్డలు కాదా? ఎక్కడైనా నీకు డైవర్స్ అయ్యిందా? అవ్వనప్పుడు ఆవిడ అట్లా కనిపెట్టుకుని ఉంది కదా. దానికోసం నేను లీగల్గా ప్రొసీడ్ అయ్యి వేసేసరికి ఎంఆర్ఓ మేము చూసుకొని క్యాన్సిల్ చేసేస్తామని క్యాన్సిల్ చేసి కలెక్టర్ కూడా పంపాడు. కలెక్టర్ నుంచి ఆర్డీఓకి. ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుంది? ఆగస్టు 11th మాకు తెలిసి చేసాం. అప్పటి నుంచి జరుగుతుంది. ఇవాళ కొత్తగా వచ్చి నా మీద నిందలేయటం ఏంటి? నాకు ఏ పార్టీ నాకు లేదు. నా కుటుంబమే నాకు కావాలి. ఆ కుటుంబం కోసం ఇన్నాళ్ళు కూడా నోరు మూసి కూరుకున్నా ఏం జరుగుతుంటే కూడా. ఎందుకంటే మొదటి భార్య మెడ్రాస్లో ఉంటే కూడా ఆవిడికి అన్యాయం జరుగుతుంటే కూడా చూస్తూ ఊరుకున్నా. భార్య అని కాదు, నేనైతే పెళ్లి చేయలేదు ఎక్కడ. ఎట్లా చేస్తామండి? డైవర్స్ అడగకుండా పెళ్ళి ఎట్లా చేస్తాం మనిషికి? నేను పెళ్లి చేశానని ఇంకా ఏమేమో రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. పెళ్ళి అనేది జరగలేదు, ఏదో ఉన్నారు, దానికి ఏముంది? నేనే యాక్సెప్ట్ చేయక తప్పలేదు. అప్పటికే గోపీనాథ్కి 40 ఏళ్ళ పైన ఉన్నాయి. మరి తల్లిగా కొన్ని పరిమితులు ఉంటాయి కానీ అంతకంటే ఏముండవు కదా. ఇట్లా ఉంటే మరి ఆవిడ ఉంటానే ఉంది. ఇక ఈ ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవన్నీ అంత తొందరగా వేయటం కానీ, హాస్పిటల్లో ఇవన్నీ చేయటం కానీ, నన్ను చూడకుండా చివరికి కేటీఆర్ గారు వచ్చినప్పుడు కూడా నాయన నాకు ఇట్లాగా ఏదో కొంచెం అన్యాయం జరిగింది ఒక్కసారి అంటే ఆయన వెంట పరిగెడితే కూడా ఆయన వినలా. మీరు కావాలంటే సీసీ ఫుటేజ్ చూసుకోండి హాస్పిటల్లో. నేను ఆయన కారు వెనకాల పరిగెత్తే ఇంత మనిషిని కూడా ఆయన కారు వేసుకొని వెళ్ళిపోయారు. ఆయన మీద నేను అంటం కాదు, నాకు జరిగిన బాధ నేను చెప్తాను. ఆయన గురించి నాకు కాదు, నా సంసారం గురించి. నా కొడుకు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చినప్పుడు అయ్యా నేను చూస్తానన్నప్పుడు చూపించలేదన్న బాధ. అంతేకాని కేటీఆర్కి నాకేమీ లేదు, ఎవరికి ఏమీ లేదు. ఇది రాజకీయం కాదు, అది డబ్బు సమస్య కూడా కాదు. డబ్బున్నా లేకపోయినా ఎన్నాళ్ళు బతికారు పెద్ద కోడలు. ఇప్పుడు ఏంటంటే ఐడెంటిటీ అనేది ఉండాలి కదా మనిషికి. వాడికి 25 సంవత్సరాలు వచ్చింది మనవాడికి. ఐడెంటిటీ లేకుండా నువ్వు తీసేస్తానంటే ఊరుకుంటావా? దానికోసం పోరాడుతుంటే ఈ తిప్పలని ఈ బాధలని నేను తెల్లారులేస్తే ఏమీ లేదు ఇట్లా చేస్తుంది ముసలమ్మ అట్లా చేస్తుంది అందుకని ఈ ప్రెస్ పెట్టవలసి వచ్చింది. పెడుతున్నాము. కేటీఆర్ కూడా మాట్లాడుతున్నాను, కొంచెం తడబడుతున్నాను. ఎంతో పేరు చేసుకున్న చెట్టంతో కొడుకు, తల్లి కొడుకులు అంటే అందరూ తల్లి ఎదిగాళ్ళే. అంత కొడుకుని పోగొట్టుకుని నేను ఈ రోజున మీ అందరి ముందు కూడా ఈ రకంగా బాధపడుతున్నానంటే ఏమిటో మీరే తెలుసుకోవాలి. ఎంత బాధతో ఆవేదనతో వచ్చి ఈ వయసులో ఇక్కడ ఎక్కి చెప్తున్నాను మీకు తెలియదు. ఇదే విషయం కొంచెం పెద్ద మనసు చేసుకుని కేటీఆర్, ఎందుకంటే నేను చెప్తుందా ఆవిడ టికెట్ ఇచ్చేటప్పుడు కానీ ఏదప్పుడు కానీ అమ్మ మీ ఫ్యామిలీ మీరు కలవండి అని చెప్పి కలిపినట్టయితే ఇట్లా ఉండేది కాదు కదా అని నా ఉద్దేశం. ఆయన్ని తప్పు పట్టడం కాదు, ఒక తీర్చిదిద్దగల పెద్ద మనిషి కాబట్టి ఆయన టికెట్ ఇచ్చేటప్పుడైనా అమ్మ మీ పెద్దాళ్ళు ఉన్నారు, మంచి చెడు మీరేదో చూసుకోండి అని చెప్పి ఇవ్వటం కానీ, లేకపోతే అమ్మ నీ కొడుకు టికెట్ వాళ్ళ నాళ్ళకి ఇస్తున్నాను కానీ ఒక్క మాట సంప్రదించాలి. ఆయన నా కొడుకే కదమ్మా ఎట్లా వెళ్ళా కూడా. ఈ గోపీనాథ్ టికెట్ ఆవిడికి ఇస్తున్నాను కూడా ఒక్కరోజు కూడా ఒక మాట ఫోన్ ద్వారా, ఆయన రావక్కర్లేదు, ఫోన్ ద్వారా. పెద్దలంటే మరి పార్టీ పెద్దలన్నా ఏ పెద్దలన్నా పెద్దలే కదా. తర్వాత గోపీనాథ్ మీద ఇంత ప్రేమ ఉన్న కేటీఆర్ గారు ఇంతవరకు ఒక్క పూట నా అమ్మ నువ్వు ఎట్లా ఉన్నావని ఒక్క ఫోన్ కూడా చేయలే. నీకు నాకు సంబంధం లేదు, కానీ నీ గవర్నమెంట్లో
రెండు సార్లు ఎమ్మెల్యే చేసిన వాడి తల్లి పెద్ద ఆవిడ ముసలం ఉంది, ఏమైపోద్దో ఒక్క ఫోన్ చేయలేరా? కానీ చేయలేరు. ఎందుకంటే ఆవిడ టికెట్ ఇచ్చే మాకేముంది, ఎవరికి ఇచ్చినా ఇచ్చుకుంటారు టికెట్, అది రాజ్యాంగం, మాకెందుకు, మాకేం అక్కర్లేదు. కానీ తల్లిగా చెప్పాలా వద్దా? ఏదన్నా ఒక పని చేస్తుంటే ఒక పెద్ద మనిషి బయట నుంచి వచ్చి చెబుతారా లేదా? అదేమీ చెప్పలే నాకు. ఎవరిని అడుగుతాం? ఎవరిని అడగలే. ఇప్పుడు ఇంకేంటంటే నిన్న కూడా ఏదో ఒక మాట మాట్లాడుతున్నారు ఆయన, అదేంటి పిల్లలు ఉన్నారు, గోపీనాథ్ పిల్లలే కాదని అనం. కావాల్సింది ఏంటంటే వీళ్ళకి ఐడెంటిటీ కావాలి, ఐడెంటిటీ కోసం మాత్రమే వెళ్ళాము. ఎప్పుడూ లేని ఇప్పుడు వచ్చేసరేంటి, ఇన్నాళ్ళు లేనిది అంటే ఇన్నాళ్ళు వాడు బతికున్నాడు, గోపీనాథ్ గారు బతికున్నారు. బతికున్నప్పుడు మనం ఏం చేయలేం, చచ్చిపోయిన తర్వాత కూడా ఏమి చేయలేం. కానీ మరి వాళ్ళ ఐడెంటిటీ కావాలి కాబట్టి ఐడెంటిటీ కోసం పోరాటం. ఇప్పుడు ఐడెంటిటీ వచ్చే వరకు పోరాడతాం.